దేవుణ్ణి ఎదుర్కొని సింహాసనము దగ్గర చేరారు. వాళ్ళంతా కూడా రెప్పపాటు సమయంలో మార్పు చెందే ఒక రోజు రాబోతుంది. మొదటి రాకడ శరీరముతో వచ్చాడు. శరీరముతో వచ్చి పాపులందరి కొరకు, మనందరి కొరకు ఆయన రక్తము కార్చి ప్రాణము పెట్టి సమాధి చేయబడి మూడవ దినాన తిరిగి లేచి పరలోకమునకు ఆరోహణమై ఎలా వెళ్ళాడో అపోస్తుల కార్యములో 1వ అధ్యాయంలో చెప్పబడినట్లుగా, ఓ గలిలయ మనుషులారా, యేసు ఏ విధంగా మీ కళ్ళ ఎదుట ఆకాశమునకు ఆరోహణమయ్యాడో అలాగే రెండవసారి మరలా రాబోతా ఉన్నాడు. అప్పుడు ఆయన వచ్చినప్పుడు ఆయన సంఘం ఎత్తబడబోతా ఉంది. అందుకు సంఘ సహవాసం కావాలా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకు సంఘ సహవాసం కావాలి. ఎందుకంటే రేపు ఎత్తబడేది సంఘం ఎత్తబడుతుంది. రేపు హల్లెలూయా, హల్లెలూయా. రేపు ఎత్తబడేది సార్వత్రిక సంఘం. ఆ సార్వత్రిక సంఘములో మన ముందుముగాక.